రామన్ జ్యోతిష ప్రేక్షకులకు ఉన్న నమస్సుమాంజలు. ఈరోజు మనం జ్యోతిషంలో శని లగ్నాలు ఏమిటనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకుంటున్నాం. నేను గతంలో జ్యోతిష్యంలో ప్రాథమిక విషయాల్లో అనేక వీడియోలు చేశాను. అవి మీరు చూసినట్టయితే ఒక ప్రాథమికంగా జ్యోతిష్యానికి ఏం కావాలనో అవన్నీ ఆ వీడియోలలో ఉన్నాయి. దాని తర్వాత ఇప్పుడు ముఖ్యంగా గురు లగ్నాలు ఏమిటి, జ్యోతిష్యం నేర్చుకున్న ప్రతి ఒక్కరూ ముందు గురు లగ్నాలు ఏమిటి, శని లగ్నాలు ఏమిటి అని తెలుసుకోవాలి. నేను గత వీడియోలో గురు లగ్నాల గురించి చెప్పాను. ఈ వీడియోలో శని లగ్నాలు ఏమిటి. శని లగ్నాలు 6: వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, కుంభం. ఈ 6 లగ్నాలను మనం శని లగ్నాలు అంటాం. అయితే శని లగ్నాలకి శని వర్గ గ్రహాలు కూడా ఉన్నాయి. శని, బుధుడు, శుక్రుడు, రాహు, ఈ 4 గ్రహాలు శని వర్గ గ్రహాలు అన్నమాట. ఈ వర్గంలోని వారికే ఈ యొక్క 159 కోణాధిపత్యాలు వస్తాయన్నమాట. అంటే శని, బుధు, శుక్రుడు, రాహు అనేటువంటివన్నీ కూడాను ముఖ్యంగా శని, బుధుడు, శుక్రుడు అనేటువంటి వారికే 159 అనేటువంటి కోణాధిపత్యాలు వస్తాయి. వీరు ఈ వర్గం వారికి శుభులు. అంటే ఈ వర్గం వారికి వీరు శుభులు అన్నమాట. ఒకరికొకరు మిత్రులు. వీళ్ళంతా కూడాను ఒకరికొకరు మిత్రులు. అంతేకాకుండా ఈ వర్గం వారికి అంటే శని వర్గం వారికి కుజదోషం కలగవచ్చు. కానీ వీరికి మరి శుక్రదోషం అనేది ఉండదు. వీరికి అసలే శుక్రదోషం అనేది ఉండదు. వీరు గురువర్గ గ్రహాలకు శత్రువులు. కాబట్టి ఇది ఈ శని లగ్నాలు ఏమిటి, శని వర్గ లగ్నాలు ఏమిటి, ఏ వర్గాల మరి శని వర్గ లగ్నాల వారికి కోణాధిపత్యాలు వస్తాయా రావా, ఈ వర్గం వారికి శుభులు ఎవరు, ఈ వర్గం వారికి మిత్రులు ఎవరు, శత్రువులు ఎవరు, ఈ వర్గం వారికి ఏ దోషం కలగడానికి అవకాశం ఉంది, అలాగే వీళ్ళకి ఏ దోషం ఉండదు అనేటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు మనం ముందుగా ఫలిత విశ్లేషణ చేసేటప్పుడు ఈ విషయాల గురించి తెలియాల్సి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గ్రహిస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.